సనాతన హిందూ ధర్మ ప్రచారం మరియు టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణవేణి నది నవహారతుల కార్యక్రమాన్ని ఈ నెల 5 నుంచి పునఃప్రారంభించడానికి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం సిద్ధమవుతున్న సందర్భంగా ఏర్పాట్ల గురించి ఈరోజు సాయంత్రం దేవస్థానం ఈవో సేనా నాయక్ ఆధ్వర్యంలో ఆలయ స్థానాచార్యులు మరియు వైదిక కమిటీ అధికారులు పవిత్ర సంగమం వద్ద హారతుల నిర్వహణకు అవసరమైన వివిధ ఏర్పాట్ల నిమిత్తం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, దేవస్థానం సహాయ కమిషనర్, వైదిక కమిటీతో కలిసి ఉమ్మడిగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. అదేనండి, ఆ రివర్ బ్యాంక్ దాకా ఇప్పుడు ఆ బ్యాంక్ ఉంది కదండి, పెంచుకోవాలంటే ఆ గార్డెన్ అవన్నీ తీసేయాలి. వాళ్ళు అదంతా రివెట్మెంట్ చేసుకోవాలి. మనం ఇదైతే ఎవరికి డిస్టెన్స్ ఉంటుంది. ఇది ఆల్రెడీ ఉంది, ఇది ఆల్రెడీ ఉందండి. ఇప్పుడు ఆ గార్డెన్ అభివృద్ధి చేశారు. అలా సెట్ చేసుకోవాలి. నదికి ఎదురు నుంచి మనం ఫోకస్ చేసి చూపించుకోవాలి సార్. నదిని ఆహ్వానిస్తూ మనం హారతిస్తాం. అమ్మవారు వస్తున్నప్పుడు అప్పుడు కూడాను లోపలికి వేసినప్పుడు మేము అభ్యంతరాలు పూర్తిగా ఇలా కాకుండా ఈ బ్యాక్ జనాలు లేకుండా ఎడ్జి తీసేసుకుంటే ఇటువైపు ఈ మళ్ళీ మన వెనకాల కూర్చొని ఉంటారు కదా, కూర్చోకుండా డైరెక్ట్గా